అంతరించిపోతున్న అత్యంత అరుదైన పక్షుల్లో కలవికోడి ఒకటి. ఇది తొలిసారిగా 1848లో పెన్నా నది పరివాహక ప్రాంతంలో కనిపించింది. ఆ తర్వాత 1985 జనవరి 5న రెడ్డిపల్లి వాసి చిన్న ఐతన్న ఈ పక్షిని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు. అనంతరం ఈ జాతి అంతరించిపోయినట్లు పక్షి శాస్త్ర నిపుణులు చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో 1998 నుంచి 2002 వరకు తిరుపతి ఎస్వియు పరిశోధకుల బృందం అన్వేషణ సాగించింది. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల ప్రాంతంలోని లంకమలలో 2002లో ముంబై నేచురల్ హిస్టరీ సొసైటీ ఈ పక్షి పాదముద్ర కూతను రికార్డు చేసింది. వైఎస్ఆర్ కడప జిల్లా కొండూరు సమీపంలోని చిట్టడవుల్లో వీటి జాడు కనిపించడంతో ప్రభుత్వం 3000 ఎకరాల్లో శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ వీటి ఉనికిని గుర్తించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50 కోట్ల వరకు వెచ్చించాయి. గత జూలై ఆగస్టు నెలలో ఈ అభయారణ్యంలో పక్షి పరిశోధక బృందం సభ్యులు వారాల తరబడి పరిశోధనలు సాగించి ఈ పక్షిని గుర్తించారు. వాటి కూతను రికార్డు చేశారు. 27 సెంటీమీటర్ల పొడవుండి ఈ పక్షి కూస్తే దాదాపు 200 మీటర్ల దూరం వినిపిస్తుంది. ఎగరలేని కారణంగా ఎత్తైన ముళ్ళ పొదల్లో నివాసం ఉంటూ గులకరాలను సేకరించి వాటి మధ్యన గుడ్లు పెడతాయి. పగటిపూట నిద్ర, రాత్రి ఆహార సేకరణ వీటి లక్షణం.